హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. డి కామేశ్వరి గారు రచించిన చీకటి పొద్దున వెలుగురేఖ అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు వీడియోలో మనం పార్ట్ 7 వినేద్దామండి. నేను మెడిసిన్లో చేరాను. నాకు ముందు నుంచి డాక్టర్ చదవాలని ఉండేది. ఉన్న ఊళ్ళోనే చదువు కనుక ఆడపిల్లనైనా మగపిల్లాడినైనా నేనే గనుక నన్ను బాగా చదివించాలని నాన్నకి ఉండేది. నన్ను డాక్టర్ చదివించి ఇంకో డాక్టర్కి ఇచ్చి పెళ్లి చేసి ఆ ఊర్లోనే ఇద్దరి చేత ప్రాక్టీస్ పెట్టించాలని, అలా అయితే కూతురు కళ్ళెదుట ఉంటుందన్న ఆశతో నా భావన గురించి ఆయన ఎన్నో ప్రణాళికలు వేస్తూ ఆలోచించేవారు. మెడిసిన్లో సీటు వచ్చింది. కాలేజీలో చేరాను. అటు బావ పోయిన ఆ పార్టులో మళ్ళీ చదవడం ఆరంభించాడు. నాన్న కేకలకి తిట్లకి భయపడి ఏదో పుస్తకం ముందేసుకుని కూర్చునేవాడు కానీ మనసు పెట్టి చదవలేకపోతున్నాడన్న విషయం నాకు అర్థమయ్యేది. చదువు బావా, కనీసం ఈ నరకంలో నుంచి బయటపడి స్వేచ్ఛగా బ్రతకడానికన్నా నీవు చదవాలి అని ప్రోత్సహిస్తూ ఉండేదాన్ని. నీవు బాగా చదివి ఏ ఇంజనీర్వో డాక్టర్వో అయితే నాన్న నన్నిచ్చి పెళ్లి చేసి ఇల్లరికం ఉంచుకుంటారు. అందుకోసమన్నా చదువు అంటూ మరోసారి హాస్యం ఆడేదాన్ని. ఇల్లరికమా బాబోయ్, జన్మంతా ఇలా మీ నాన్న చెప్పు చేతుల్లో ఉండిపోమంటావా? పాస్ అయ్యే ప్రయత్నం కంటే నిన్ను ఎత్తుకుని పారిపోవడం సులువనిపిస్తుంది. స్వేచ్ఛ దొరుకుతుంది, నువ్వు దొరుకుతావు. బావ నవ్వేసేవాడు. ఎంత చెబితే మాత్రం ఏం, బావ మరో 2 ఛాన్సుల్లో కానీ ఇంటర్ పూర్తి చేయలేకపోయాడు. బుద్ధి కవిత్వం పైన తిరిగినంత పదునుగా తన మనసుకి నచ్చని చదువు వైపు మళ్ళలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో ఆసక్తి అభిరుచి ఉంటుంది. అయితే కవిత్వాలు చిత్రాలు తిండి పెట్టవు గనుక ఇష్టం లేని మనసుకి అంటని చదువు బలవంతంగా అయినా చదివి ఏదో డిగ్రీ తెచ్చుకోవాలని బ్రతికిడ్చడానికి. ఈ లోపల బావ వందల కొద్దీ కవితలు రాశాడు. ఎన్నో చిత్రాలు వేశాడు. బావకి కావలసిన కుంచెలు రంగులు నాన్నకి తెలియకుండా నా పాకెట్ మనీతో కొనిస్తూ ఉండేదాన్ని. నాన్న లేనప్పుడు ఇద్దరం డాబా మీదకి వెళ్ళి కూర్చునేవాళ్ళము. నన్ను నిలబెట్టి కూర్చోబెట్టి ఎన్నో భంగిమల్లో ఎన్నో బొమ్మలు గీసేవాడు. ప్రకృతి దృశ్యాలు వేస్తూ ఉండేవాడు. నన్ను చూస్తూ అలా 4 చరణాలలో ఏదో కవిత్వం చెప్పేస్తూ ఉండేవాడు. నా కళ్ళలోకి చూస్తూ అలా మైమర్చిపోతుండేవాడు. ఇద్దరం రోజురోజుకి మరింతగా ఆత్మీయలం అయిపోసాగాము. వయసు వస్తున్న కొద్దీ బావ మరింత హుందాగా గంభీరంగా కనిపించడం ఆరంభించాడు. తెలియని వాళ్ళు ఏ పెద్ద ఆఫీసరో అనుకునేంత దర్జాగా కనిపించేవాడు. బావని చూసే ఇరుగు పొరుగు ఆడవాళ్ళంతా అమ్మతో రాజా లాంటి మేనల్లుడు, రత్నం లాంటి పిల్లాడు, అమ్మాయి అందగత్తె, అల్లుడు అంతకంటే అందగాడు, ఈడో జోడు ఎంత బాగా కుదిరింది, అదృష్టవంతులు, ఇంటిలో సంబంధం సిద్ధంగా ఉంది, హాయిగా పిల్లనిచ్చి ఇంటిలోనే కళ్ళెదుట ఉంచుకోవచ్చు అనేవారు. అమ్మకి మనసులో ఆ కోరిక ఉన్నా తీరేది కాదని తెలుసు కనుక ఎవరికి ఎవరు రాసిపెట్టి ఉన్నారో ముందు అమ్మాయి చదువవ్వాలి కదా, అమ్మాయి డాక్టర్ కనుక మరో డాక్టర్కి ఇచ్చి చెయ్యాలని ఆయన ఉద్దేశం అనేది. అమ్మ ఆ మాటలు విన్నప్పుడు అమ్మతో బావని పెళ్ళాడతాను అని చెప్పాలనిపించేది. నా అంతట నేను చెప్పడానికి సిగ్గు అడ్డు వచ్చేది. అంతేకాక చూద్దాం, పెళ్లి మాట వచ్చినప్పుడు నన్ను అడిగితే చెప్పొచ్చు, ఇప్పటి నుంచి ఇంటిలో గొడవలెందుకు అని ఊరుకునేదాన్ని. ఆఖరికి ఎలాగో నేను ఎంబీబీఎస్ 3వ సంవత్సరంలో ఉండగా ఇంటర్ పరీక్ష పూర్తి చేశాడు బావ. బిఏలో చేరాడు. అక్కడ 2 ఏళ్ళు కూర్చున్నాడు. ఈ లోపల నా చదువు అయిపోయింది. మెడిసిన్ డిగ్రీ చేతికి వచ్చింది. హౌస్ సర్జన్ చేయడం ఆరంభించాను. అప్పటికి నాకు 23, బావకి 25 ఏళ్ళు. వయసుతో పాటు మా అనుబంధం ప్రేమ పెరిగాయి. నేను ఎంబీబీఎస్ ఆఖరి సంవత్సరం పరీక్ష రాసిన దగ్గర నుంచి నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూడడం ఆరంభించారు. నేను బావని పెళ్లి చేసుకుంటానని నాన్నతో ఎలా చెప్పడమో నాకు అర్థం కాలేదు. చెబితే నాన్న ఎంత మాత్రం ఒప్పుకోరని తెలుసు. చెబితే గొడవలు తప్ప మరో ప్రయోజనం ఉండదు. నన్ను బ్రతిమాలో భయపెట్టో ఏడ్చో ఆయన ఏదో విధంగా బలవంతంగా ప్రయత్నం మానిపిస్తాడని నాకు తెలుసు. నాన్న ఎదుట నిలిచి అంత గట్టిగా ఎదిరించే ధైర్యం నాకు లేదేమో అనిపించింది. అంచేత నెమ్మదిగా నా హౌస్ సర్జన్ అయ్యే వరకు కాలం గడిపితే ఉద్యోగం చూసుకుని ఇద్దరం ఎవరికీ తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని నా ప్లాను. పెళ్ళంటూ అయ్యాక 4 తిట్టినా ఎవరు ఇంకా చేసేదేముండదు కదా అని నా ఉద్దేశం. కానీ బావ నా ప్లాన్ ఒప్పుకోలేదు. అసలు నేను తనని పెళ్లి చేసుకోవడానికే ఒప్పుకోనన్నాడు. నాలాంటి దౌర్భాగ్యుణ్ణి చేసుకుని నీవేం సుఖపడతావు కళ్యాణి? చదువు సంధ్య లేనివాడిని, ఆస్తి అంతస్తు లేనివాడిని, కట్టుకున్న భార్యకి తిండన్నా పెట్టలేని నాలాంటి వాడిని పెళ్ళాడి నీ బ్రతుకు పాటు చేసుకో కళ్యాణి అన్నాడు బాధగా నా మాటని తిరస్కరిస్తూ. నీకు చదువు లేకపోతే నాకుంది, నీవు సంపాదించలేకపోతే నేను సంపాదిస్తాను బావా.
నీవు నేను ఒకటి అయ్యాక ఇద్దరిలో ఎవరు సంపాదిస్తేనే మనం ఆనందంగా హాయిగా ఉండడం కదా కావాలి. నీకు తెలియదు కళ్యాణి, మీ నాన్న వాళ్ళు ఎవరూ ఇష్టపడరు ఈ వివాహానికి. నేనేదో నిన్ను పాడు చేశానని, ఈ అబద్ధాలు నేను నేర్పినట్టు నిన్ను దుయ్యబడతారు. సరే కానీ నన్ను ఏమన్నైనా పర్వాలేదు, అది కాదు నా బాధ. నీలాంటి అందగత్తెకి, చదువుకున్న దానికి నేను తగను కళ్యాణి. నీవు నన్ను కట్టుకుని సుఖపడలేవు. నీ అంతస్తుకు తగిన మరో డాక్టర్ని పిల్లాడు, హాయిగా ఉండు. అంతేగాని ఈ దౌర్భాగ్యుడి కోసం నీ జీవితం పాడు చేసుకోకు అంటూ నీతులు బోధించాడు. నేను కోపంగా, నేను మరొకరిని పెళ్లాడడానికి తమరి సలహా నాకేమక్కర్లేదు. నీవు నన్ను చేసుకోవాలని లేకపోతే ఆ మాట ఖచ్చితంగా చెప్పు. అంతేగాని ఈ డొంక తిరుగుడో నాకు నచ్చదు అని దెబ్బలాడాను. చాలా నిస్సహాయంగా చూశాడు. అది కాదు కళ్యాణి, నీకింకా చిన్నతనం, అనుభవం లేదు. ఆహా, నీవు 60 ఏళ్ల ముసలాడివి కాబోలు. ఈ మాటలు నా దగ్గర చెప్పకు. అసలు నీ అభ్యంతరం ఏమిటో చెప్పు. నీవు నన్ను పోషించలేననేగా నీ అనుమానం, అంతేనా? బావా, నేను ఉద్యోగం చేసి సంపాదిస్తాను, మనకేం లోటు ఉండదు బావా. కానీ కళ్యాణి, నేను మగాణ్ణి. నువ్వు సంపాదిస్తుంటే ఇంట్లో కూర్చుని తినడానికి నాకు ఎలా ఉంటుందో ఆలోచించు. ఊరికే ఎందుకు కూర్చుంటావు? బొమ్మలు గీస్తావు, రచనలు చేస్తావు. అవన్నీ నీకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతుంటాయి. నీవేం అనామకుడివి, అప్రయోజకుడివి కావు బావా. ఎవరికో గాని ఉండని వరాలు, ప్రత్యేకతలు నీకున్నాయని మర్చిపోకు. అనవసరంగా నిన్ను నీవు కించపరుచుకోకు బావా. డిగ్రీలతోనే మనిషి స్థాయిని నేను కొలవను అన్నాను. అప్పటికి బావ మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోయాడు. ఏవేవో అడ్లు చెప్పబోయాడు. నాకు ఒళ్ళు మండింది. సరే, నిన్నేం పెళ్ళాడని నేను, అలాగే ఉండు. కానీ ఒక్క సంగతి మర్చిపోకు, ఈ కళ్యాణి ఇలాగే ఉండిపోతుంది జీవితం అంతా అంటూ కోపంగా లేచిపోయాను. కళ్యాణి, బావ చేయి పట్టుకున్నాడు. అబ్బబ్బా, నీతో ఎలా కళ్యాణి? చెప్పింది అర్థం చేసుకోవు, ముక్కు మీద ఉంటుంది కోపం. నీ మంచి కోసం చెప్పాను కానీ నీవు నాకు అక్కర్లేదనుకున్నానా? నిన్ను వదులుకోవడం, దూరం చేసుకోవడం నాకు ఎంత కష్టమని. నీ సుఖం కోసం బాధ సహించాలనుకున్నాను, కానీ ఇప్పుడు నాకంటే అదృష్టవంతుడు ఉండడనుకుంటున్నాను. కళ్యాణి, నీలాంటిది భార్యగా లభించడం నా పునర్జన్మ సుకృతం అనుకుంటాను. కళ్యాణి అంటూ ఆవేశంగా నా చేయి నొక్కి పెదాలకి ఆనించుకుని ముద్దు పెట్టుకున్నాడు. నేను అల్లరిగా బావ ముక్కు పట్టి ఊగించాను. ఇలా దారికి రా, అన్నిటికీ నీ ఇష్టమే అనుకుంటున్నావు కాబోలు, అలా వినాలి మన మాట అన్నాను గర్వంగా. బావ నేను ఎంత చనువుగా ఉన్నా, మా ఇద్దరి మధ్య ఎంత అభిమానం, అనురాగం ఉన్నా, ఇద్దరం ఇంట్లో ఏకాంతంగా ఉండే అవకాశాలు ఎన్ని వచ్చినా ఇద్దరం ఎప్పుడూ హద్దులు దాటలేదు. బావ నన్ను ఆరాధనాపూర్వకంగా అలా కళ్ళల్లోకి చూస్తూ మైమర్చిపోయిన క్షణాలలోనూ ఎప్పుడూ హద్దులు మీరలేదు. బావ నా చెయ్యి మృదువుగా పట్టుకుని చెంపలకి ఆనించుకునేవాడు. పెదాలతో మృదువుగా వేళ్లని సృజించేవాడు. నా ముఖం 2 చేతులతో పైకెత్తి దోసిట్లో ముఖాన్ని, కళ్ళని చూస్తూ, కళ్యాణి, అబ్బా ఏమిటి అందం అనేవాడు. ఇవి చేతులా గులాబీ రేకులు గాని, ఇవి వేళ్ళ తామర తుళ్ళు అనేవాడు. అలాంటి క్షణాల్లో నేను కాస్త చలించేదాన్ని. బావ చుట్టూ చేతులు వేసి గట్టిగా బావా అంటూ హత్తుకునేదాన్ని. బావ ముద్దు పెట్టుకుంటే బాగుండును అనిపించేది. ముద్దు పెట్టుకోవడేమిటి ముద్దులా అని కోపం కూడా వచ్చేది. నా ఆవేశం అర్థం చేసుకున్నట్టు బావ నా చేతులు మృదువుగా తొలగిస్తూ నా నుంచి తప్పించుకుని, వద్దు కళ్యాణి, మనకి స్వేచ్ఛగా ఉంది కదా అని తొందరపడడం మంచిది కాదు. ఏమో మన జీవితాలు ఎలా రూపుదిద్దుకుంటాయో, అన్నీ మనం అనుకున్నట్టు జరగకపోతే. నా కళ్ళల్లో కోపం చూసి ఆగి, నిజం కళ్యాణి, రేపు అన్నది ఎలా ఉంటుందో మనకు తెలియదు. మనం ఆశించినట్టు జరగకపోతే తప్పు చేశామని దోషుల్లా బాధపడే స్థితి రాకూడదని అంటున్నాను అని అనేవాడు. నాకు కోపం వచ్చేసింది. ఇదిగో బావా, ఈ చచ్చు దద్దమ్మ కబుర్లు చెప్పకో. ఆడపిల్లని, నాకున్న పాటి ధైర్యం కూడా లేదు నీకు. ఇదిగో ఇదే చెబుతున్నాను, నిన్ను పెళ్లి చేసుకుని తీరుతాను. నాకు అడ్డం ఎవరొస్తారో చూస్తాను. నేను అనుకున్నది జరిపించకపోతే నాకు పేరు మార్చుకుంటాను అని శబదం పట్టినట్లు పౌరుషంగా అన్నాను. కానీ తర్వాత ఆలోచిస్తుంటే బావ అప్పుడు ఎంత ముందు చూపుతో అన్నాడో అనిపించింది. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ ప్రపంచంలో దుఃఖానికి అర్థమే ఉంటుంది. ఏదో వయసులోని వేడి, పౌరుషం తప్ప లోకాన్ని అర్థం చేసుకునే వయసు, అనుభవం నాకు లేక ఆ మాట ఎంత తేలిగ్గా అనగలిగాను. వయసు లేకపోయినా అనుభవం నేర్పిన బాటాలతో బావ అన్న నిజాలు ఆనాడు తేలిగ్గా తీసిపారేశాను. బావని పెళ్లి చేసుకోవడం నేను అనుకున్నంత సులువైన పని కాదని చాలా కొద్ది రోజుల్లోనే అర్థమైంది. నాన్న సంబంధాలు వెతకడం సీరియస్గా ఆరంభించారు. 2 డాక్టర్లని పెళ్లి చూపులకి ఆహ్వానించాడు. ఆ సంగతి అమ్మ ద్వారా నాకు చెప్పించారు నాన్న.
నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను, నాకు ఇప్పుడు సంబంధాలేం చూడవద్దని నాన్నతో చెప్పు అన్నాను ముభావంగా అమ్మతో. హౌస్ సర్జన్స్ అయ్యే వరకు పెళ్లి మాటలు దూరంగా నెట్టాలని, జరుపులు పెట్టాలని నా ఆరాటం. ఉద్యోగం దొరికాక ఇంకా అప్పుడు నేను స్వతంత్రురాలిని. బావని పెళ్లి చేసుకోవడం నా చేతిలో పని అని నా ఉద్దేశం. బావుంది, 25 వస్తున్నాయి, ఇంకా అప్పుడే వద్దేమిటి? అయినా ఏమో బాబు, మీ నాన్నగారితో చెప్పుకో, ఆయన చెప్పమన్నది చెప్పాను, వాళ్ళని చూడ్డానికి రమ్మని రాస్తానంటున్నారు అంది అమ్మ. నాన్న నన్ను అడగకుండా ఏర్పాట్లు చేస్తున్నారా ఏమిటి? నన్ను అడిగితే నేనే చెప్తాను, నిన్ను చెప్పమన్నారు గనక నా జవాబు నీవే చెప్పు. అమ్మ నాన్నతో చెప్పింది కాబోలు. మర్నాడు నాన్న నన్ను పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని తను చూసిన 2 సంబంధాల గురించి చెప్పి వాళ్లను రమ్మంటున్నారని, నీ అభిప్రాయం ఏమిటని అడిగారు. నేనేం చెప్పాలో తెలియక కాసేపు తడబడ్డాను. ఇప్పుడప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న అని మాత్రం అనగలిగాను. హౌస్ సర్జన్స్ అయ్యి ఉద్యోగం వచ్చాక చూద్దాం. పెళ్ళి హౌస్ సర్జన్స్ని అయ్యాక చేస్తాను. ఈ లోపల సంబంధం కుదిరితే పెళ్లి తర్వాతే చేస్తాను. పెళ్ళయ్యాక ఉద్యోగం చేయడమో, ఇద్దరూ కలిసి ప్రాక్టీస్ పెట్టుకోవడమో అది మీ ఇద్దరూ ఆలోచించుకోవచ్చు. ముందు అబ్బాయి వచ్చి చూసుకొని అన్నారు నాన్న. అప్పుడు ఇంకేం అడ్డు చెప్పాలో తోచక గాబరా పడ్డాను. ఇప్పుడప్పుడే నాకు చేసుకోవాలని లేదు నాన్నగారు అంటూ నసిగాను. అదేమిటమ్మా ఇప్పుడప్పుడే అంటావేమిటి? 25 వస్తున్నాయి, ఏదో చదువు పూర్తవ్వాలని ఇన్నాళ్ళు ఊరుకున్నాను కానీ ఎప్పుడో చేయాల్సిన మాట అన్నారు. జవాబు ఇవ్వకుండా తలదించుకుని కూర్చున్న నన్ను అనుమానంగా చూశారు నాన్న. నా మౌనంలో ఏదో అర్థం స్ఫురించింది గనుక, ఏమిటమ్మా అసలు నీ మనసులో ఉద్దేశం ఏమిటో సరిగ్గా చెప్పు. నీకెవరినన్నా చేసుకోవాలని ఉందా? నీతో చదువుకున్న వాళ్ళల్లో ఎవరన్నా? చప్పున నేను కాదన్నట్టు తలాడించాను. నాన్న కాసేపు మాట్లాడకుండా ఊరుకున్నారు, నా జవాబు కోసం ఎదురు చూస్తూ. నేను ఎంతకీ మాట్లాడకపోవడం చూసి లేచి లోపలికి వెళ్ళిపోతూ ఆగి వాళ్ళని రమ్మంటున్నాను. ముందు అబ్బాయిని చూడు, నచ్చకపోతే మానేయొచ్చు అన్నారు దృఢంగా నాన్న, తన నిర్ణయం మారదని సూచిస్తూ. నేను గబుక్కున తల ఎత్తాను. కానీ గంభీరంగా ఉన్న నాన్న ముఖం చూడగానే ఇంకేమనే సాహసం లేక తలదించుకున్నాను. కానీ అమ్మ దగ్గర ఆ రాత్రి నేను చెప్పదలిచింది చెప్పేశాను. నేను పెళ్లి చేసుకోను అంటుంటే వాళ్ళని రమ్మంటానంటారేమిటి? నేను ముందే చెబుతున్నాను, వాళ్ళని పిలవద్దు, నేను ఎవరిని చేసుకోను అన్నాను కోపంగా. బాగుంది గొడవ, మీ నాన్నగారి దగ్గర మాట్లాడక ఊరుకుని నా మీద ఎగురుతావేమిటి? అయినా నాకు తెలియక అడుగుతాను, 25 వచ్చి ఇంకా ఇప్పుడే వద్దంటావేమిటి? అసలు నీ మనసులో ఉద్దేశం ఏమిటో చెప్పకూడదా? అంది అమ్మ కూడా అనుమానంగా చూస్తూ. అమ్మతో బావ విషయం చెప్పాలని నిర్ణయించుకున్నాను. కనీసం అమ్మకైనా నా ఉద్దేశం చెబితే నన్ను, నా కోరికను అర్థం చేసుకుని ఏమన్నా సహాయం చేయగలదేమోనని. కనీసం నా మనసులో మాట తెలిస్తే ఈ పెళ్లి ప్రయత్నాలన్నా మానుతారేమోనని. చెప్పకపోతే వాళ్ళందరినీ పిలుస్తారు, అది తప్పించుకోవడానికి చెప్పక తప్పలేదు. అమ్మా, నేను బావని తప్ప మరెవరినీ పెళ్ళాడను. ఈ ప్రయత్నాలన్నీ అనవసరం, చెయ్యొద్దని నాన్నతో చెప్పు అన్నాను. అమ్మ ఆ మాట వింటూనే నిర్ఘాంతపోయింది. తరువాత నెత్తి నోరు కొట్టుకుంది, నోరు నొక్కుకుంది. అయ్యయ్యో, మీ నాన్న సంగతి తెలిసే బావని పెళ్ళాడతానని చెబుతున్నావా? నీకెంత ధైర్యమే? ఈ విషయం తెలిస్తే మీ నాన్న ఎలా ఎగిరిపడతారో తెలుసా? ముందు నా ప్రాణం తీస్తారు, ఆ తరువాత వాడి ప్రాణం తీస్తారు. నేను అనుకుంటూనే ఉన్నాను నా పీకల మీదకి ఇలాంటిదేదో తెస్తావని. ఇప్పుడు వాణ్ణి ఇంట్లో చేర్చానని నా దుంప తెంపుతారు మీ నాన్న. అమ్మ భయంతో గోలపెట్టింది. అలాంటి ఆలోచన వద్దని, మానమని నచ్చచెప్పింది, బ్రతిమలాడింది, ఏడ్చింది. కానీ ఇది ఇంకోటినా? పెళ్లి విషయం. మొదటిలోన అధైర్యపడితే ఇంకేం చేయగలను? అమ్మ మాటలకి నేనేం జవాబు చెప్పకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాను. ఆ రాత్రి నాన్న అమ్మతో అదేమన్నా అందా మళ్ళీ అంటూ అడిగారట. అమ్మ భయంతో అసలు ఆ విషయం చెప్పలేక, అది పెళ్లి చేసుకోనంటుంది, నేను చేసుకోను అంటుంటే వాళ్ళని ఎందుకు పిలుస్తున్నారు అంటూ నా మీద ఎగురుతుంది అందట. సరే నేను అడుగుతాను అన్నారట నాన్న. అమ్మ పొద్దుట ఈ విషయం నాతో చెప్పి, ఇప్పటికైనా నా మాట వినవే తల్లి అంటూ బ్రతిమలాడింది. నాలో ఏదో మొండి ధైర్యం ప్రవేశించింది. ఏదన్నా ఎదుర్కోవడానికి మనసు సిద్ధపడింది. అనుకున్నట్టుగానే నాన్న టిఫిన్ తీసుకుంటున్నప్పుడు పిలిచారు. మామూలు మాటలు ఏవో ఆరంభించి ఆఖరికి పెళ్లి మాటల్లోకి దించే, నిన్న రాత్రి మీ అమ్మతో పెళ్లి చేసుకోనన్నావట, అసలు కారణం ఏమిటో చెప్పు, నీ మనసులో మాట చెప్పు. సౌమ్యంగానే అడుగుతున్నట్టున్న ఆయన గొంతులో అసహనం తొంగి చూసింది. ఏం లేదు, ఉద్యోగం దొరికాక నాకు నచ్చిన వాళ్ళని నేనే చేసుకుంటాను, మీరు అనవసరంగా సంబంధాలు చూడొద్దు అని నిష్కర్షగానే చెప్పేశాను. నాన్న కనుబొమ్మలు ముడిచి నా వైపు చూశారు.
ఆయన కళ్ళల్లో అనుమానమే కాక కోపం తొంగి చూసింది. ఆ రాత్రి అమ్మ మీద ఎగిరిపడ్డారట. ఇంట్లో దీని వరుస, ఆనంద్ గాడి వరుస చూస్తే ఏదో అనుమానంగా ఉంది నాకు. అందుకే ఆ విధవని ఇంటిలో చేర్చొద్దన్నాను. ఉండు, ఆ విధవ పని చెబుతాను. చదువు సంధ్యల్లో తెలివితేటలు లేకపోయినా ఆడపిల్ల మనసు పాడు చేయడంలో ఉంది విధవకి ప్రయోజకత్వం. తిండికి గతి లేక ఇంట్లో చేరి నా కూతురినే పెళ్లాడదాం అనుకుంటున్నాడు కాబోలు. పాతేస్తాను విధవని, ఇంట్లో నుంచి తరిమేస్తాను అంటూ చిందులు తొక్కారట. అమ్మ మళ్ళీ పొద్దుటే వార్త అందించింది. నేను గాబరా పడ్డాను. బావని ఏమంటారో, నా మూలంగా బావ మాటలు పడాల్సి వస్తుందేమో. తిట్టడంతో సరిపెడితే పర్వాలేదు, ఇంట్లో నుంచి పొమ్మంటే బావ ఏమవుతాడు? నేను ఇంకా ఉద్యోగంలో చేరలేదు. అంతా గాబరాగా అనిపించింది. అనుకున్నంత అయ్యింది. ఉదయం బావని పిలిచి అకారణంగా తిట్టడం ఆరంభించారు. ఒక్క తిట్టు కాదు, ఒక్క మాట కాదు. మనిషి అన్నవాడు ఎంతలా ఆత్మాభిమానం చంపుకున్నవాడు, భరించలేని మాటలు అన్నారు. దిక్కులేని వెధవని ఇంట్లో చేరిస్తే నాకు చూపించే కృతజ్ఞత ఇదా? నీ చదువు, నీ అంతస్తు, నీ తాహతు ఏమిటో తెలుసుకునే ప్రవర్తిస్తున్నావా? పూటకి తిండికి గతిలేని వాడివి ఏం చూసుకుని ఇంతకి తెగిస్తావు? నన్నే ఎదిరించే సాహసానికి దిగావా అంటూ ఎగిరిపడుతున్న నాన్న మాటలు పాపం అసలు బావకి అర్థం కాలేదు. శిక్ష వేస్తే బెదిరిపోతూ జాలిగా తల్లి వంక చిన్నపిల్లాడు చూసే ఆ చూపు నేను భరించలేకపోయాను. కొంతసేపు మౌనంగా తిట్లు భరించి అక్కడే నిస్సహాయంగా చూస్తూ కూర్చున్న అమ్మ వంక తిరిగి, అత్తయ్య, మావయ్య ఎందుకు తిడుతున్నారు? నేనేం చేశాను అన్నాడు దీనంగా. అమ్మ భయంగా నాన్న వైపు చూసింది. దాన్నెందుకు అడగడం? ఏం చేశావో నీకు తెలీదా? చేసిన వెధవ పని చాలక ఇంకా అడుగుతున్నావా? మావయ్య, బావ కాస్త పౌరుషంగా అన్నాడు. మావయ్య, నా నేరం ఏమిటో చెప్పి, నిజంగా నేను తప్పు చేస్తే మీరెన్నన్నా భరిస్తాను. ముందు నేనేం చేశానో చెప్పండి కాస్త తీవ్రంగానే అన్నాడు. ఏం చేశావా? తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టావు. ఏమీ తెలియని కళ్యాణిని పాడు చేశావు. కళ్యాణిని పాడు చేశానా? ఏమిటి మీరు అనేది మావయ్య? బావ ఆశ్చర్యంగా అడిగాడు. కళ్యాణి పెళ్ళెందుకు చేసుకోనంటుంది? ఇప్పుడు జవాబు చెప్పు, నాన్న హుంకరించారు. బావ ముఖం నల్లబడింది. తప్పు చేసిన వాడిలా తలదించుకున్నాడు. జవాబులే చెప్పలేనట్టు నిస్సహాయంగా చూశాడు. ఏరా, మాట్లాడవేం? చూడవే, నీ మేనల్లుడు అమాయకుడు అంటావు. ఆ ముఖం చూస్తే తెలియడం లేదు? పక్క నుంచి వింటున్నా నేను ఇంకా ఊరుకోలేకపోయాను. గబగబా గదిలో నుంచి వచ్చి, నాన్న, మీరు అనవసరంగా బావని ఎందుకు అంటున్నారు? బావకేం తెలీదు. నేను పెళ్లి చేసుకోనంటే మధ్య బావనెందుకు తిడుతున్నారు? తీక్షణంగా అన్నాను. నీవు ఎందుకు చేసుకోనంటున్నావో నాకు తెలుసు. ఇదిగో ఇదిగో ఈ దౌర్భాగ్యుడే కారణమని నాకు తెలుసు. నీకు నేర్పి పెట్టించి నిన్ను పాడు చేసింది వీడేనని నాకు తెలుసు. నిన్ను పెళ్ళాడి ఈ ఆస్తికంతటికీ. మావయ్య, బాధగా అన్నాడు ఆనంద్, నన్ను మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. ఆస్తి కోసం కళ్యాణిని పెళ్ళాడాలనే కోరికే లేదు. కళ్యాణిని పెళ్ళాడే అర్హతలు నాకు లేవని తెలుసు. నాకంత ఆశ, కోరిక లేవు. బావా, నీ ఊరుకో. నాన్న, అవును, నేను బావని పెళ్ళాడతాను. అయితే ఇందులో మీరు అనుకుంటున్నట్టు బావదేం లేదు. బావ నాకేం చెప్పి పెట్టలేదు. అసలు మీరు ఇష్టపడరని, వద్దంటారని ముందు నుంచే భయపడి వద్దంటూ నచ్చజెప్తున్నాడు నాకు. ఇందులో బావ నేరం ఏమీ లేదు. మీరు అనాల్సింది ఏమన్నా ఉంటే నన్నరండి. తెగించి ధైర్యంగా అనేశాను. అంతవరకు వచ్చాక ఇంకా దాచాల్సిందేం కనబడలేదు. నాన్న నా ధైర్యానికి, తనతో అంత సూటిగా నా కోరిక చెప్పినందుకు కొన్ని క్షణాలు నిర్ఘాంతపోయి మాట్లాడలేకపోయారు. ఏమిటి, వీడిని పెళ్ళాడతావా? చూసావటే, నేను చెప్పలేదు. వీడు చేసిన పని చూసావా? ఇప్పటికైనా తెలిసిందా వీడు ఎలాంటివాడో? నాన్న కోపంతో అంతకంటే మాట్లాడలేకపోయారు. నాన్న, మళ్ళీ చెబుతున్నాను, మీరు అనవసరంగా బావనెందుకు అంటున్నారు? బావ తప్పేం లేదు. నాకు ఇష్టమైంది, నేను చేసుకోవాలనుకుంటున్నాను. దానికింత రాద్ధాంతం అనవసరం. నిష్కర్షగా చెప్పేశాను. ఆ తరువాత అయిన గొడవ ఓ భారతం అవుతుంది చెబితే. నన్ను బావని కలిసి తిట్టారు. దీనికంతటికీ అసలు కారణం అమ్మ అంటూ అమ్మని తిట్టారు. ఆ దౌర్భాగ్యుణ్ణి ఎలా పెళ్ళాడతావో చూస్తాను అని ఎగిరాను. వాణ్ణి పెళ్ళాడి ఏం తింటావు? నీకేం పెడతాడు? ఆలోచించావా అని నచ్చజెప్పపోయారు. ఏం చెప్పినా వినలేదు. బావికి చదువు లేకపోతే నాకుంది. నేను ఉద్యోగం చేస్తానన్నాను. మనకింత డబ్బుంది, అది చాలదా? బావికి లేకపోతేనేం అని వాదించాను. నా పరువేమిటి? హోదా అంతస్తేమిటి? నా కూతురికి వీడా మొగుడు అంటూ వాపోయారు నాన్న. కోపం, బెదిరింపులు, నచ్చజెప్పడాలు అన్నీ నిష్ప్రయోజనం అయ్యాక ఆఖరి అస్త్రంగా బావని వెంటనే ఇంట్లో నుంచి పొమ్మన్నారు. బావతో పాటు నేను పోతానన్నాను. పొండి పొండి, నా కంటికి కనిపించకండి అంటూ కోపంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. బావ నా మీద అలిగి కూర్చున్నాడు మాట్లాడకుండా. చూసావనే, చెబితే విన్నావు కాదు అంటూ నిష్ఠూరంగా ఆడాడు. ఇప్పటికైనా మించిపోలేదు. నీ ఆలోచన మానుకో.
నేను ఇంటిలో నుంచి పోతాను. ఏదో ఒక గుమస్తా ఉద్యోగం దొరక్కపోదు నా చదువుకి. లేకపోతే ఏ కూలో నాలో చేసుకు బ్రతుకుతాను. ఇంత అయ్యాక ఇంకా ఇక్కడ ఉండలేను అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. బావని ఓదార్చాను. ఏదో మార్గం చూద్దాం. తొందరపడి ఇంటిలో నుంచి వెళ్ళకు. ఈ 2-3 నెలలు నా హౌస్ అండ్ సర్జెన్సీ ఎలవెన్స్లో ఎవరైనా స్నేహితుల సహాయంతో బ్రతకలేకపోము. ఏదో ఒకటి చేద్దామని నచ్చజెప్పాను. ధైర్యం చెప్పాను. నాన్న ఏదో కోపంతో ఇంటిలో నుంచి పొమ్మన్నారు కానీ నిజంగా నన్ను ఇంటిలో నుంచి పంపరని, నన్ను దూరం చేసుకోరని నమ్మకం ఉంది నాకు. నన్ను చూడకుండా నాన్న ఒక్కరోజు కూడా ఉండలేరని నాకు తెలుసు. కన్న కూతురిని ఇంటిలో నుంచి పొమ్మనడం అంత సులువు కాదని తెలియనంత చిన్నదాన్ని కాదు. నాన్న మళ్ళీ ఇంటిలో నుంచి పొమ్మన్నప్పుడు చూద్దాం అన్నాను నమ్మకంగా. కానీ నా అంచనాలన్నీ తప్పయ్యాయి. నిజమే, నాన్న కన్న కూతుర్ని ఇంటిలో నుంచి పొమ్మనలేదు. అంతవరకు నా ఆలోచనలో తప్పు లేదు. కానీ బావని ఇంటిలో నుంచి పంపేశారు నాన్న. నేను 4 రోజులు పబ్లిక్ హెల్త్ పోస్టింగ్కి వెళ్ళి వచ్చేసరికి అతి తెలివిగా ప్లాన్ వేసి బావని పంపేశారు. నేనటు ఊరు వెళ్ళగానే బావని అనరాని మాటలు అని ఇంటిలో నుంచి నడవమన్నారట. అమ్మ అంత అర్ధాంతరంగా పొమ్మంటే ఎక్కడికి పోతాడు? ఏదన్నా ఉద్యోగం చూసుకునే వరకన్నా ఉండనియండి అంటూ గోల పెట్టి బ్రతిమలాడి ఏడ్చినా వినలేదట. వీల్లేదు, మరో రోజు ఉండడానికి వీల్లేదు అంటూ మొండిగా పంపేశారట. నాన్న మహా ఉదారంగా ఉద్యోగం దొరికే వరకు వాడుకోమని 1000 రూపాయలు ఇచ్చారట. బావ డబ్బు తిరస్కరించి వెళ్ళిపోయాడట. అత్తయ్య ఏనాటికన్నా నేను మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టడం జరిగితే అది నేను ప్రయోజకుడిని అయ్యాకే. నా స్థితి చూసి మావయ్య కళ్యాణిని నాకిచ్చి పెళ్లి చేయలేడని బాధపడే స్థితికి వస్తేనే మీ కంటికి కనిపిస్తాను అన్నాడట. వాళ్ళమ్మ గాజుల జత ఒకటి మాత్రం తనతో తీసుకువెళ్ళాడట. నేను ఇంటికి రాగానే అమ్మ నన్ను కౌగిలించుకుని ఏడుస్తూ చెప్పింది విషయం. కాసేపు నేను నోటు మాట రాక నిలబడిపోయాను. ఆ తర్వాత ఎంత ఏడ్చానో, ఎన్ని రోజులు భోంచేయకుండా బావ కోసం కుమిలిపోయానో ఎంతని చెప్పగలడు? బావ తను వేసిన చిత్రాలు, కవితలు అన్నీ నా కోసం వదిలి వెళ్ళిపోయాడు. నా టేబుల్ మీద నా ఫోటో మాత్రం తీసుకెళ్లాడు. నా కోసం ఉత్తరం రాసిపెట్టాడు. నా కళ్యాణి, ఈ పరిస్థితి ఎప్పుడో తప్పదని నేను అనుకున్నంత అయ్యింది. నా కోసం నేనేం బాధపడడం లేదు. భవిష్యత్తు గురించి భయపడడానికి నేనేం చిన్నపిల్లవాడిని కాను. ఏదో విధంగా పొట్టపోసుకోగలను. నా దిగులు, నా చింత, నా బాధ అంతా నీ గురించే కళ్యాణి. నీకు దూరం అవుతున్నందుకు పడే బాధ కంటే నన్ను గురించి నీవు పడే బాధలు తలుచుకుంటేనే నేనెక్కడ ఉన్నా సుఖంగా ఉండలేను కళ్యాణి. నీ ఆలోచనలు నాకు మనశ్శాంతినియ్యవు. నిన్ను విడిచి నీకు దూరం అయ్యి బ్రతకడం అలవాటయ్యే వరకు చిత్రహింస అనుభవించాలి కళ్యాణి. భవిష్యత్తు గురించి ఎన్నెన్నో అందమైన రంగుల కలని కన్నావు, నాకు చూపించావు. అంత ఆశకి లోను కాకూడదని నా మనసు చెబుతున్నా నీతో పాటు ఆ కళలని చూసి మురిశాను. అవి ఇప్పుడు ఇంకా కళల్లో చూసి మురవాల్సిందే అన్న విషయం తలుచుకుంటేనే ఎంత బాధగా ఉంది. నన్ను మర్చిపోయి నీ అంతస్తుకు తగిన వాడిని పెళ్ళాడి సుఖపడు అని అంటుంటే ఆ మాటలు నా మనసులో నుంచి వచ్చినవి కావని నీకు తెలుస్తుంది. ఒకరినొకరు మర్చిపోయి సుఖంగా బ్రతకడం సాధ్యమే అయితే ఇప్పుడు అనుభవించే బాధకి అర్థమేమిటి? అది జీవితంలో సాధ్యమా? కళ్యాణి, నేనెక్కడ ఉన్నా నీ వాడిని. నీకు తప్ప నా మనసులో మరొకరికి చోటు ఎప్పుడూ ఉండదు. ఈ నిర్ణయం మారదు. నాలా నిర్ణయాలు తీసుకోవడం నీకు కుదరదు. అనవసరంగా పరిస్థితుల్ని ఎదిరించి ఎటూ కాకుండా బాధపడడం కంటే నీ మేలు కోరే తల్లిదండ్రుల మాట విని భవిష్యత్తుతో రాజీపడు. ఇంతకంటే నేనేం చెప్పగలను? కళ్యాణి, నేనెక్కడాకి వెళుతున్నానో, ఏం చేస్తున్నానో, ఏం చెయ్యాలో ఏదీ తోచని అయోమయ స్థితిలో వెళుతున్నాను. రేపు అన్నది ప్రస్తుతానికి నాకు లేదు. నా కళ్యాణి, ఏనాటికన్నా కనిపించడం అంటూ జరిగితే అది నేను గర్వంగా మీ నాన్న ముందు తలెత్తుకు నిలబడిన నాడే. ఆ రోజంటూ వస్తే నీకంటే సంతోషించేవారుండరని నాకు తెలుసు. ఆ రోజు నీవెక్కడ ఉన్నా నీ ముందు వాళ్తాను. అప్పటి వరకు నా గురించి మర్చిపో. నా గమ్యం నాకే తెలియదు కళ్యాణి. ఆ రోజు నీవు పిల్లాపాపలతో గృహిణిగా సాక్షాత్కరిస్తావు కాబోలు. నా దానివి కాకపోయినా నీ మనసులో నాకెప్పుడూ ఓ స్థానం ఉంటుందని నాకు తెలుసు. ఆ స్థానం పొందలేకపోతే దౌర్భాగ్యం. నా బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. ఇంకేం రాయను కళ్యాణి. నిన్ను వదిలి నీకు దూరం అవుతున్న ఈ క్షణం ఎంతో బాధాకరంగా ఉంది. నీకోసమే కాకపోతే మీ నాన్న అనే మాటలకి ఈ ఇల్లు విడిచి ఎప్పుడో వెళ్ళి ఉండేవాడిని. కళ్యాణి, ఇలాగే నిన్ను జీవితాంతం తలుచుకుంటూ ఉంటాను. నీ ఆనంద్. ఉత్తరం చదివి బోరుమన్నాను. నిన్ను మర్చిపోవడమా బావా? నీవు లేని నాకు ఈ జీవితంలో ఇంకేం మిగిలింది? నేనెలా ఉండను బావా అంటూ బోరున ఏడ్చాను. రాత్రింబావుల్లో తిండి తిప్పలు లేకుండా రోజుల తరబడి కుళ్ళి ఏడ్చాను.
బావని నాకు దూరం చేస్తే కొన్నాళ్ళు బాధపడి నేను సర్దుకుంటానని, త్వరలో నా దారికి వస్తానని, పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటానని నాన్న అనుకుని ఉంటారు. కానీ నేను ఇలా పిచ్చిదానిలా తయారవుతానని ఎదురు చూడని నాన్న నా గురించి బెంగపడడం ఆరంభించారు. రోజుల తరబడి భోజనం ఆడి ఏడుస్తున్న నన్ను చూసి అమ్మ కన్నీళ్లు పెట్టుకునేది. బావ వెళ్ళిన వారం రోజులకి నాన్న నెమ్మదిగా నా గదిలోకి వచ్చి అనునయించబోయారు. అంతవరకు వారం రోజులుగా నాన్న మొహం చూడకుండా గదిలో పడి ఉన్న నేను ఒక్కసారిగా ఆవేశంతో నాన్న మీద ఇంతెత్తున ఎగిరిపడ్డాను. మీరు మనుషులు కాదు, రాక్షసులు. మమ్మల్ని బాధ పెట్టినందుకు ఆ దేవుడంటూ ఉంటే తప్పక శిక్షిస్తాడు ఓ రోజు. కానియండి, బావని ఇంటిలో నుంచి అట్టే పంపగలిగారు, కానీ నా మనసులో నుంచి బావని పంపేయడం మీ తరం కాదు. ఇంకా హాయిగా ఆనందించండి. మీ కూతురు జన్మంతా ఇలాగే పడుండడం చూసి సంతోషించండి. ప్రాణం పోయినా నేను మరొకరిని పెళ్ళాడును. ఉద్యోగం చూసుకుని ఈ ఇంటిలో నుంచి వెళ్ళిపోయి చచ్చినా మళ్ళీ ఈ గుమ్మం తొక్కను. మీ డబ్బు, మీ ఆస్తి అంతా కట్టగట్టుకుని మీతో తీసుకెళ్ళండి. ఇక నుంచి మీరు తండ్రి కాదు, నేను కూతురు కాదు అంటూ ఏమిటేమిటో ఆ దుఃఖంలో, ఆ బాధలో నోటికి వచ్చినట్లు అన్నారు. నాన్న ఏమంటారు? ముఖం దించుకుని వెళ్ళిపోయారు. నెల, 2 నెలలు ఎన్నాళ్ళు గడిచినా నేను మామూలు మనిషిని కాలేకపోవడం చూసి నాన్న, అమ్మ బెంగ పెట్టుకున్నారు. ఆసుపత్రికి వెళ్ళడం, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అలా నా గదిలో పడుకుని ఉండేదాన్ని, ఎవరితో మాట్లాడకుండా. అమ్మ 10 సార్లు బ్రతిమలాడితే భోజనం ముందు కూర్చుని లేచిపోవడం, అదీ వరుస. అనుక్షణం బావ గుర్తుకు వచ్చేవాడు. ఎటు చూసినా బావే కనిపించేవాడు. అలా అర్ధాంతరంగా చేతిలో డబ్బు కూడా లేకుండా బావ ఏం అవస్థలో పడుతున్నాడో, ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో ఆలోచిస్తుంటే ఏడుపు ముంచుకు వచ్చేది. బావ మళ్ళీ జీవితంలో కనిపిస్తాడా అని ఏడ్చేదాన్ని. బావా, నీకోసం నీవు ప్రయోజకుడివై వచ్చే వరకు 1 సంవత్సరం కాదు, ఎన్ని సంవత్సరాలైనా నీకోసం ఇలాగే ఎదురు చూస్తుంటాను బావా. నీ వచ్చే వరకు ఇలాగే ఉంటాను. నీవు తప్ప మరొకరు నా జీవితంలో ప్రవేశించరు అంటూ పిచ్చి పిచ్చిగా ఎదురుగా లేని బావని ఉద్దేశించి వాగ్దానాలు చేస్తూ ఉండేదాన్ని. బావని నేనెంత ప్రేమిస్తున్నానో, వాచిస్తున్నానో బావ ఉన్నప్పటికంటే లేనప్పుడే బాగా తెలిసింది. బావని నేనెంతగా కోరుకున్నానన్న సంగతి బావ ఉన్నన్ని రోజులు నాకు అర్థం కాలేదు. ఎన్నాళ్ళైనా నా పరిస్థితి మారకపోవడం చూసి నాన్న అమ్మతో, ఏమిటి దీని వరుస ఇలా ఉంది, మళ్ళీ మామూలుగా మన పిల్ల ఇంటిలో తిరగదేమిటి అని దీనంగా అడిగారట ఓ రోజు. సమయం చూసి కడుపు మండిపోతున్న అమ్మ నాన్నని ధైర్యంగా 4 దులిపేసింది. చేతులారా చేసి ఇప్పుడెందుకు బాధపడడం? కన్న కూతురు సుఖం కావలసి వస్తే ఇలా చేసేవారా? అదేం కాని పని చేస్తుందని ఇలా చేశారు. వాడికే కన్నొంకర కాలొంకర. వాడికి డబ్బు లేకపోతే మనకున్నదంతా వాళ్ళిద్దరిది కాదా? నిక్షేపంలా మనసులు కలిసిన వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఇంటిలో కళ్ళెదుట ఉంచుకుంటే మన రోజులు ఎంత హాయిగా వెళ్ళిపోను. వాడి మీద మీకెప్పుడూ సదభిప్రాయం లేదు. ఏదో దిక్కులేని ఇంటిలో ఉన్నాడన్న వాడిని ఓ పురుగులా చూశారెప్పుడు. మీరు పారేసా వెధవ తిండికి ఆశపడి వాడిలా ఆత్మాభిమానం చంపుకుని ఉన్నాడనుకున్నారా? కేవలం దాని మీద ప్రేమ కొద్దీ వాడలా అన్నీ సహించి మీ ఇంటిలో పడున్నాడు. కానీ ఆ మాత్రం తిండి కూలి పని చేసుకున్నా దొరుకుతుంది. ఇంకేం, మీ మంట చల్లారిందిగా, హాయిగా ఉండండి. ఇటు కూతురు బతికిలా ఏడుస్తుంది, దాన్ని చూసి మనం ఏడుద్దాం. అమ్మ నాన్నని ఎదిరించి మాట్లాడిన సందర్భం ఇదే అనుకుంటా. ఇటు నేను ఇలా తయారవడం, అటు భార్య కూడా ఎదురు తిరగడంతో నాన్న ఒక్కరూ అయిపోయారు. ఎవరితో చెప్పుకోలేక, చేసిన పని సమర్థించుకోలేక నన్ను చూసి దిగులుతో కృంగిపోవడం ఆరంభించారు. నాకు ముఖం చూపించలేక నన్ను తప్పుకు తిరిగేవారు. ఆ ఇంటిలో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. ఒకరితో ఒకరు మాట్లాడుకోలేక తల మూల దిగులుగా కూర్చునేవాళ్ళం. రోజులు అతి భారంగా, దుర్భరంగా గడుస్తూ 4 నెలలు గడిచాయి. బావ కనీసం ఎక్కడున్నది, ఏం చేస్తున్నది, ఓ ఉత్తరం రాయడా అన్న ఆశతో ప్రతిరోజు ఎదురు చూసేదాన్ని. రోజులు గడుస్తున్న కొద్దీ బావ అన్నట్టే తను సాధించాలనుకున్నది సాధించే వరకు తన ఉనికి ఎవరికీ తెలియపరచడన్నది స్పష్టమయ్యింది. ఇంకేం చేయను, బావ వచ్చే రోజు కోసం ఎన్నేళ్లైనా అలా ఎదురు చూడాల్సిందేనని నిశ్చయించుకుని రోజు నిర్లిప్తంగా దొర్లించడం ఆరంభించాను. హౌస్ సర్జెన్సీ అవగానే ఆ హాస్పిటల్లోనే అసిస్టెంట్ పోస్టు దొరికితే ఉద్యోగంలో చేరాను. ఉద్యోగం దొరకగానే ఇంటిలో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాను. అమ్మ ఏడ్పు చూసి ఆగాల్సి వచ్చింది. నాన్న కూడా కళ్ళనీళ్లు పెట్టుకుని, నీ మేలు కోరి నే చేసిన పనికి ఇంత శిక్ష వేస్తావా? నీ నాన్నను క్షమించలేవా అంటూ పెట్టె సర్దుకుంటున్న నా చేయి పట్టుకుని దీనంగా అడిగారు. నేను ముఖం తిప్పుకుని జవాబియ్యలేదు. ఏదో మీ నాన్న తొందరపడ్డారు, జరిగిందేదో జరిగింది. ఒక్కగానొక్క పిల్లవి, నీవిలా మా దగ్గర నుంచి వెళ్ళిపోతే మేమేమైపోతాం తల్లి? ఇంకా ఏం చూసుకుని మేము బ్రతకాలి?
వెళ్ళాలంటే నా శవం మీద నుంచి వెళ్ళు అంటూ అమ్మ ఒక్కటే ఏడుపు. ఎంత బింకంగా ఉండాలన్నా అమ్మ ఏడుపు చూసి కరిగిపోయాను. అయినా నా పట్టు విడవడానికి ఓ పట్టాన్ని ఇష్టపడలేదు. అమ్మ నా ఎదుటే అన్నం నీరు ముట్టనని ప్రమాణం చేసి కూర్చుంది. నేను ఇంకా లొంగిపోయాను. కానీ ఓ షరతు పెట్టాను. ఆ ఇంటిలోనే నేను ఉండాలంటే నా పెళ్లి ప్రసక్తి మరి రావడానికి వీల్లేదని. నాన్న నిస్సహాయంగా మౌనంగా అంగీకరించారు. ఉద్యోగం వద్దు, ప్రాక్టీసు పెట్టమని నాన్న అంటే ఆయన డబ్బుతో నేను ప్రాక్టీసు పెట్టనని ఖచ్చితంగా చెప్పేశాను. తరువాత 1 సంవత్సరం గడిచిపోయింది. నా ఆసుపత్రి పని, రోగాలు తప్ప బయట ప్రపంచంతో సంబంధం లేకుండా రోజులు గడిపాను. అన్ని సరదాలు, అంత ఉత్సాహము బావతో పాటే పోయినట్లు అనిపించింది. జీవితం అంతా నిర్లిప్తత, నిరాశ ఆవరించుకుంది. బావ కోసం ఎదురు చూస్తూ బ్రతకడమే లక్ష్యంగా తయారయ్యింది. మొదటిలో మాదిరి దుఃఖం లేకపోయినా బాధకి అలవాటు పడిన ఓ గాడిలో పడింది మనసు. ఈ ఏడాదిలో నాన్న చాలా మారిపోయారు. పూర్వపు గాంభీర్యం లేదు. కూరలు తీసిన పాములా అయిపోయారు. ఎప్పుడూ దిగులుగా కనిపించేవారు. బ్లడ్ ప్రెషర్ మరింత ఎక్కువైంది. సంవత్సరం అయ్యాక నేను కాస్త తేరుకున్నట్లు కనిపించగానే మళ్ళీ నాన్న నెమ్మదిగా నాకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. ఆ మాట వింటూనే ఎగిరిపడ్డాను. ఆ ప్రసక్తి తెస్తే ఇంటిలో నుంచి పోతానని బెదిరించాను. ఆ తరువాత నాన్నే ఓ రోజు స్వయంగా చెప్పారు. చాలా రోజుల తర్వాత నాన్న నాతో అన్ని మాటలు మాట్లాడిన సందర్భం అదే. అమ్మా, ఒక్కగానొక్క కూతురివి, నీ బ్రతుకు ఇలా అయిపోతే చూస్తూ మేము ఎలా భరించగలం? ఎక్కడ ఉన్నాడో, అసలు ఉన్నాడో లేదో, ఎప్పుడొస్తాడో, ఏమయ్యాడో ఏదీ తెలియని మనిషి కోసం ఎన్నాళ్ళు ఎదురు చూస్తావు? వాడు ప్రయోజకుడు అవడం జరిగే పనా? జరిగినా ఎన్నాళ్ళకి జరిగేట్టు? వాడన్నట్టు అలా జరగకపోతే అసలే కనబడడు. ఇలాంటి మనిషి కోసం నీవు మూడులా ఎంతని ఎదురు చూస్తావు అంటూ బ్రతిమలాడారు. కంటతడి పెడుతూ నన్ను ఒప్పించడానికి తంటాలు పడ్డారు. కానీ నేను అన్ని మాటలకి పెళ్లి మాట ఎత్తొద్దు అన్న మాట తప్ప మరే మాట మాట్లాడలేదు. నా జీవితం చేతులారా తనే పాడు చేశానన్న బాధతో కుమిలిపోతూ మంచం పట్టేశారు నాన్న. అసలే బ్లడ్ ప్రెషర్తో ఉన్న నాన్నని దిగులు, పశ్చాత్తాపం మరింత కృంగదీశాయి. 50 ఏళ్ళు కూడా లేని నాన్న తల ఏ ఏడాదిలో ముగ్గుబుట్టలా అయిపోయింది. మనిషి రక్తం లేనట్టు తెల్లగా పాలిపోయారు. ఆవేదన, పశ్చాత్తాపం మనిషిని ఎంతలా కృంగదీస్తుందో స్పష్టంగా చూడగలిగాను. ఎంతో గంభీరంగా ఉండే నాన్న అలా తయారవుతుంటే పైకి బింకంగా ఉన్న నాన్న పట్ల నా హృదయం కరగడం మొదలుపెట్టింది. ఎంతైనా కన్న తండ్రి కూతురు సుఖం కోసం తొందరపడి ఏదో చేశారు. నా మంచి కోసమే కదా తాపత్రయపడ్డారు. దానికోసం అసలే చచ్చిన పాముని ఇంకా చంపడం ఏమిటన్న ఆలోచన వచ్చేది. అమ్మ అటు నాన్న స్థితి, ఇటు కూతురు బ్రతుకు ఇలా అయినందుకు కృంగిపోయేది. నాన్న పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. ఆయన హై బ్లడ్ ప్రెషర్ ఓ రోజు పక్షవాతంలోకి దించింది. ఎడమ పార్శ్వం అంతా చచ్చుబడిపోయింది. నోటికి రావడంతో మాట కూడా పడిపోయింది. ఆయన పరిస్థితి సీరియస్గా ఉందని నాకు అర్థమయ్యింది. అలా మంచం మీద పడుకుని నా వైపే చూస్తూ కళ్ళంటా నీరు పెట్టుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో నేను ఇంకా కఠినంగా ఉండలేకపోయాను. ట్రీట్మెంట్ పకడ్బందీగా సాగుతున్నా ఆయన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి రాలేదు. ఆయన మానసిక పరిస్థితి మెరుగుపడితే తప్ప ఆయన బ్లడ్ ప్రెషర్ తగ్గదని, మనశ్శాంతి లభిస్తే తప్ప రోగం తగ్గుముఖం పట్టదని నాకు అర్థమైంది. ఆయనకు మనశ్శాంతి కలిగించేది నేనేనని నాకు తెలుసు. 3వ రోజు ఆయన పరిస్థితి విషమించింది. అంతా కంగారు పడ్డాము. ఆయనకు అర్థమైంది తన పరిస్థితి. ఆ స్థితిలో ఆయనకి కేవలం నా చింతే. నా జీవితాన్ని పాడు చేశానన్న పశ్చాత్తాపం, బాధతో ఆయన కళ్ళు విలువిలలాడాయి. ఏదో చెప్పానని ఆరాటపడిపోయారు. చెప్పలేక దీనంగా నా వంక చూశారు. అమ్మకి ఏవేవో సంజ్ఞలు చేశారు. ఆఖరికి పుస్తకం మీద ఏదో రాసి అమ్మకి చూపించారు. చచ్చిపోయే ముందు తనకి ఒకటే కోరికని, ఆ కోరిక తీరకపోతే ప్రాణం పోదని, తను శాంతిగా చచ్చిపోలేనని, దాని చేత పెళ్లికి ఒప్పిస్తే నిశ్చింతగా కళ్ళు మూస్తానని, కళ్యాణి ఆ మాట ఇస్తే తనని క్షమించానని అనుకుంటానని, తన మనస్సు తృప్తి పడుతుందని, తనని క్షమించమని కళ్యాణితో చెప్పమని, నా ప్రాణం దాని చేతిలో ఉందని అంటూ రాశారు. అమ్మ అది తీసుకువచ్చి చూపించి బోరుమంది. నా గురించి బెంగ పెట్టుకునే నాన్నకి ఆ బెంగ తీర్చవలసింది నేనేనని, నాన్నకి మాట ఇస్తే ఆయన ఆరోగ్యం బాగుపడుతుందని నా చేతులు పట్టుకుని బ్రతిమలాడింది. కన్న తండ్రి చావు బ్రతుకుల్లో ఉంటే తల్లి వచ్చి బ్రతిమలాడుతుంటే కరగకుండా ఉండగలిగే నిబ్బరం నాకు లేకపోయింది. అయినా ఎలా మాటయ్యను? బావని తప్ప మరో మగాణ్ణి అంగీకరించడానికి నా మనసంత మాత్రం ఒప్పుకోవడం లేదు. మాట ఇచ్చి నిలుపుకోలేకపోవడం ఎలాగా? ఎలా మాటేనమ్మా? అన్నీ తెలిసి నీవు అలా అంటే నేనేం చెప్పగలను అన్నాను నిస్సహాయంగా. నా పసుపు కుంకుమ నిలిపే అవకాశం నీ చేతుల్లో ఉంది. నీ ఇష్టం తల్లి, ఇంతకంటే ఏం చెప్పను ఏడుస్తూ వెళ్ళిపోయిందమ్మ.
అమ్మ అంత మాట అనడం సహించలేకపోయాను. కాసేపు ఆలోచించి, అమ్మ, నాన్నని సంతృప్తిపరచడానికి, ఆయనకి శాంతి కలిగించడానికి సరే అని అంటారు. ఆయన దగ్గర అది కేవలం పైమాట తప్ప నా మనసులో మాట కాదు. తరువాత ఆ విషయంలో బలవంతం చేయకు అని ముందే చెప్పాను. అమ్మ గత్యంతరం లేక ఒప్పుకుంది. అవసాన దశలో ఉన్న నాన్న ఆత్మశాంతికి అబద్ధం చెప్పడానికి నిశ్చయించుకున్నాను. అమ్మ నన్ను నాన్న దగ్గరకు తీసుకువెళ్ళి నేను పెళ్ళికి ఒప్పుకున్నానన్న మాట చెప్పి, ఇంకా మీరు భయపడకండి, నిశ్చింతగా ఉండండి అంది. ఆ మాటకి నాన్న కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. కళ్ళల్లో తప్పు చేసిన మనిషిని క్షమిస్తే చూసే కృతజ్ఞత తొణికిసలాడింది. స్వాధీనంలో ఉన్న చెయ్యి చాచి నన్ను దగ్గరికి లాక్కుని గుండెలకి హత్తుకున్నారు. పదే పదే నా జుట్టు నిమురుతూ ఏదో అనిర్వచనీయమైన ఆనందంలో మునిగిపోయారు. మళ్ళీ నా బ్రతుకు బాగుపడుతుందని ఆయనకి ధైర్యం వచ్చి ఉంటుంది. ఆయన ధైర్యానికి చలించాను. దగ్గర కూర్చుని ధైర్యం చెప్పి ఓదార్చాను. నా గురించి బెంగపడవద్దని, బాగానే ఉన్నానని, ఉంటానని చెప్పాను. ఆయన అలా నన్ను వదలకుండా నా చేయి పట్టుకునే మగతలోకి జారారు. తరువాత 2 రోజులకి నాన్న పరిస్థితి కాస్త మెరుగయ్యింది. మరో వారం రోజులకి నాన్న ప్రమాదం నుంచి తప్పుకున్నారని, ఆందోళన పడాల్సిన స్థితి దాటిందని డాక్టర్లు నిశ్చయించారు. నాన్నకి కొద్దిగా మాట రావడం మొదలుపెట్టింది. స్పష్టంగా ఇంకా లేకపోయినా ఆ మాత్రం మాట్లాడగలిగినందుకు అందరం ఆనందించాము. నాన్న తేరుకున్నారని, సెలవు అయిపోయిందని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం ఆరంభించాను. చీకటి పొద్దున వెలుగురేఖ 7వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.